కశ్మీర్ని పునర్నిర్మాణం చేసేటువంటి దిశగా కశ్మీర్కి కొత్త భవిష్యత్తునివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. 3 లక్షల మందికి ఒక ఎంపీ ఉండడానికి, 3 లక్షల మందికి 2 ఎంపీలు ఉండడానికి అడ్మినిస్ట్రేషన్లో చాలా తేడా వస్తుంది. మన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రం ముస్లింల ప్రాధాన్యత తగ్గించడానికి బీజేపీ కుట్ర చేస్తోంది. ఇది కేవలం లద్దాఖ్ మాత్రమే పరిమితం కాదు, ఎక్కడైనా కూడా రూరల్ ఏరియాస్లో ఈ పరిపాలనా వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందే. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. దేశం మొత్తం కూడా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. పర్టికులర్గా బెంగాల్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, అస్సాం గురించి మాట్లాడుకుంటున్నారు, తమిళనాడు గురించి మాట్లాడుకుంటున్నారు, అక్కడ వచ్చినటువంటి ఫలితాల గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ మధ్య ఒక కీలకమైనటువంటి పరిణామం జరిగింది లద్దాఖ్లో. నిజానికి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ వార్తకు లేదా ఈ విశ్లేషణకు అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ లేకపోతే ఇక్కడ తెలుగు మీడియాలో సోషల్ మీడియాలో కూడా పెద్దగా చర్చ జరగలేదు. ఏదో అక్కడక్కడ చిన్న చిన్న ఆర్టికల్స్ వచ్చినాయి కానీ దీని మీద పెద్దగా చర్చ జరగలేదు, పెద్దగా వార్తలు కూడా రాలేదు. ఇంతకీ ఏంటి ఆ విషయం అంటే, లద్దాఖ్ గురించి మీ అందరికీ తెలుసు. 2019లో జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ అబ్రగేషన్ జరిగింది. కశ్మీర్ని పునర్నిర్మాణం చేసేటువంటి దిశగా కశ్మీర్కి కొత్త భవిష్యత్తునివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. అదే 370 ఆర్టికల్ అబ్రగేషన్. నిజానికి అది ఎవరు కూడా కలలో కూడా ఊహించలేదు. పొలిటికల్ పార్టీలు, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు చాలా బెదిరింపులు చేశాయి. పీడీపీ కానివ్వండి, మెహబూబా ముఫ్తీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ కానివ్వండి, రక్తం ఏరులై పారుతుంది, ఎలా చేస్తారో చూస్తాం అని చెప్పి మెహబూబా ముఫ్తీ బెదిరించారు 370 ఆర్టికల్ని అబ్రగేట్ చేస్తే. కానీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజున దాని ఫలితాలు కూడా మనం చూస్తున్నాము. పర్యాటకం విషయంలో కానీ, మిగతా విషయాల్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ఏ మేరకు డెవలప్మెంట్ జరిగిందో మనందరం కూడా చూసాం. ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు, దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా ఈ డెవలప్మెంట్ని స్వాగతిస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటి అంటే, లద్దాఖ్ని ఈ సందర్భంగా 2019లో యూనియన్ టెరిటరీగా కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మొత్తం ఆయన పరిధిలో ఉంటుంది. ఏ యూనియన్ టెరిటరీ అయినా, ఏ కేంద్రపాలిత ప్రాంతమైనా అదే పరిస్థితి ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ అధీనంలో మొత్తం ఉంటుంది. ఇప్పుడు లద్దాఖ్లో మామూలుగా 2 జిల్లాలు ఉండేవి ఇది వరకు కూడా. 2 జిల్లాలు, ఒకటి లేహ్, 2 కార్గిల్. ఇప్పుడు ఈ 2 జిల్లాలకి అదనంగా మరొక 5 జిల్లాలను చేరుస్తూ జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేశారు మోదీ. ఇది మోదీ మాస్టర్ స్ట్రోక్ అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఎందుకు మోదీ గేమ్ ఇదంటే, దీని వెనక ఒక లాజిక్ కూడా ఉంది. 2-3 కారణాలు ఉన్నాయి ప్రధానంగా. ఎందుకు 2 జిల్లాలని 7 జిల్లాలు చేయాలి? జనరల్గా ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా కూడా జిల్లాలని పెంచుతున్నారంటే ఫస్ట్ వచ్చేటువంటి మాట, పరిపాలనా వికేంద్రీకరణ జరుగుతుంది, పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం ఈ జిల్లాల పునర్విభజన ప్రక్రియ జరుగుతుంది, జిల్లాల నెంబర్ పెరుగుతుంది. జరిగి తీరాల్సిందే. నిజానికి ఎప్పుడో జరగాల్సిన ఈ జిల్లాల డివిజన్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ పని చేస్తోంది. అయితే ఈ కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు ఏంటి మీకు మ్యాప్లో కూడా చూపిస్తాను. లేహ్, కార్గిల్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జిల్లాలు. నుబ్రా, చాంగ్తాంగ్, షామ్, జన్స్కార్, ద్రాస్ అనేది మీ అందరికీ గుర్తునే ఉంటుంది. కార్గిల్ యుద్ధం మొత్తం కూడా ఈ ద్రాస్ సెక్టార్లోనే జరిగింది. సరే, ఈ కొత్తగా ఏర్పడినటువంటి 5 జిల్లాల్లో ప్రధానంగా ఇంతకు ముందంతా ఎలా ఉండేదంటే ఒకే ఎంపీ సీటు, లద్దాఖ్ మొత్తానికి ఒకటే ఎంపీ సీటు. జనాభా 2011 లెక్కల ప్రకారం చూస్తే సుమారుగా 2,70,000 అంతా ఉండేది. ఇప్పుడు ఇంకా సెన్సస్ జరగలేదు కాబట్టి ఆ నెంబర్ కాస్త పెరిగి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా చూసుకుంటే జనాభా కొంత తక్కువనే. కేంద్రపాలిత పరంగా చూస్తే ఎక్కువనే, బట్ మామూలు రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు తక్కువనే చెప్పాలి. ఓవరాల్గా ఇప్పుడు ఉండొచ్చు, బహుశా 3 లక్షల నుంచి 3,50,000 వరకు ఉండొచ్చునేమో. సో ఇంతమంది జనాభాకి ఒక్కడే ఎంపీ. సో ఎలాంటి సమస్యల్ని పరిష్కరిస్తాడు? సో డెఫినెట్గా అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. డెఫినెట్గా 3 లక్షల మందికి ఒక ఎంపీ ఉండడానికి, 3 లక్షల మందికి 2 ఎంపీలు ఉండడానికి అడ్మినిస్ట్రేషన్లో చాలా తేడా వస్తుంది. అది ఎంపీల పరంగా మనం చూసుకున్నప్పుడు. ఇక రూరల్ ఏరియాస్లో చూసుకుంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. కొంతమంది ప్రజలైతే మండల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి, ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి రోజంతా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈవెన్ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలన్నా కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ 2 జిల్లాలు సరిపోవు, 7 జిల్లాలకు కావాలి. కొత్తగా మరొక 5 జిల్లాలు చేర్చడం జరిగింది. ఇప్పుడు కొన్ని వామపక్ష పార్టీలు లేదా వామపక్ష భావాలు కలిగినటువంటి కొన్ని పత్రికలు, వెబ్సైట్లు, వెబ్ పోర్టల్స్ గగ్గోలు పెడుతున్నాయి.
మరొక వైపు దేశవ్యాప్తంగా దీని గురించి పెద్దగా ఎంపీలు మాట్లాడడం లేదు, కానీ మన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రం మాట్లాడుతున్నారు ఈ అంశాన్ని గురించి. ఆయన ఏమంటున్నారంటే, ముస్లింల ప్రాధాన్యత తగ్గించడానికి బీజేపీ కుట్ర చేస్తోంది, ముస్లింల ఇంపార్టెన్స్, ముస్లింలకు అన్యాయం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అని అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నారు. మరికొన్ని అక్కడ లోకల్గా జమ్మూ కాశ్మీర్లో, లద్దాఖ్లో ఉన్నటువంటి కొన్ని ముస్లిం బేస్డ్ మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి సంస్థలు కూడా ఇదే ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఇంతకాలం జరిగింది ఏంటయా అంటే, రాజ్యాధికారం కేవలం ఆ 2 పార్టీల చేతుల్లోనే ఉండేది. అయితే నేషనల్ కాన్ఫరెన్సు, లేకపోతే పీడీపీ, మెహబూబా ముఫ్తీ పార్టీ, లేకపోతే అబ్దుల్లా పార్టీ, లేకపోతే ముఫ్తీ పార్టీ, వీళ్ళే అధికారాన్ని పంచుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఈ డివిజన్ జరగడం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే, కేవలం 2 జిల్లాల్లో ముస్లిం డామినేటెడ్ ప్రాంతాలు ఉంటాయి. అది ఏంటంటే కార్గిల్, ద్రాస్, ఈ 2 కూడా ముస్లిం మెజారిటీ జిల్లాలు అవుతాయి. ఈ డివైడ్ చేయడం ద్వారా, బైఫర్కేట్ చేయడం ద్వారా మిగతా 5 జిల్లాలు కూడా బుద్ధిస్ట్ మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతాలు లేకపోతే జిల్లాలు అవుతాయి. అంటే రేపొద్దున ఎప్పుడైనా కూడా సెన్సస్ జరిగి ఒకవేళ లద్దాఖ్కి స్టేట్హుడ్ ఇంకా ఇవ్వలేదు అంటే, అక్కడ పరిస్థితి అంతా సద్దుమణిగిన తర్వాత ఇవ్వవచ్చు కేంద్రం. అంటే ఎప్పటికీ యూనియన్ టెరిటరీగానే ఉంచేస్తారంటే అలా ఉంచడానికి అవకాశం లేదు. ఏదో ఒక రోజున దాన్ని స్టేట్హుడ్ కూడా ఇస్తే ఇవ్వవచ్చు. స్టేట్హుడ్గా ఇస్తే డెఫినెట్గా మళ్ళీ అసెంబ్లీ ఫామ్ అవడము, అక్కడ ఎమ్మెల్యేలు రావడము, ఇదంతా కూడా జరుగుతుంది. ఇన్ దట్ కేస్ అప్పుడు కేవలం ముస్లింలు మాత్రమే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉండడానికి, చలామణి అవ్వడానికి లేదు. ఇంతకాలం ఇప్పుడు మెజారిటీగా బుద్ధిస్టు ప్రజలు లేకపోతే హిందువులు ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో అక్కడ ప్రజాప్రతినిధిగా వాళ్ళలోంచే ఒకరిని నిలబెట్టాలి కదా. అక్కడ ఏ మెజారిటీ ప్రజలు ఎవరున్నప్పటికీ కూడా ఈ 2 పార్టీల నుంచే క్యాండిడేట్లను నిలబెట్టడము, వాళ్ళని ఎన్నికల్లో గెలిపించుకోవడం ఇంతకాలం కూడా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గోలంతా ఏంటంటే, ఈ గందరగోళం అంతా ఏంటంటే, ముస్లింలకి ప్రాధాన్యత తగ్గించేస్తున్నారు, ముస్లింలకి అన్యాయం జరుగుతుందని గోలంతా ఏంటంటే, ఇప్పుడు పవర్ షిఫ్ట్ జరగడానికి ఆస్కారం ఉంది. బహుశా నెక్స్ట్ ఇయర్ 2027లోనో ఎప్పుడు జరుగుతుందో తెలియదు, సెన్సస్ జరుగుతుంది. సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ కూడా జరగవచ్చు. అప్పుడు ఈ 1 ఎంపీ సీటు కాస్త 2 ఎంపీ సీట్లు కూడా కావచ్చు, అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది అక్కడ డెఫినెట్గా అలాంటి పరిస్థితులు తలెత్తితే బీజేపీ కొంత పుంజుకోవడానికి, లేకపోతే రైట్ వింగ్ పార్టీలు కొంత పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ రాజ్యాధికారం అనేది స్ప్లిట్ అవుతుంది. కేవలం మేమే పవర్లో ఉంటామనేటువంటి ఈ ఏకఛత్రాధిపత్యంలాగా, గుత్తాధిపత్యంలాగా ఆ స్టేట్ని లేకపోతే ఆ ప్రాంతాన్ని గుప్పెట్లో పెట్టుకున్న ఈ 2 పార్టీలు ఇక ముందు నుంచి కూడా అది కుదరదు. అందుకని అసదుద్దీన్ ఓవైసీ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీని వెనక ప్రధానంగా ఒక 3-4 రీజన్స్ మనం చెప్పుకోవచ్చు. ఒకటి, పరిపాలన సౌలభ్యము, ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించడము, ఇది ప్రధానంగా ప్రైమరీ టార్గెట్. దీన్ని మించి ఏం జరిగేటువంటి అవకాశం ఉంటుంది? సెక్యూరిటీ. డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి 7 జిల్లాలు కూడా చైనా బోర్డర్కి కొన్ని దగ్గరగా ఉంటాయి, పాకిస్తాన్ బోర్డర్కి కొన్ని దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ఏం జరుగుతుంది? ప్రతి జిల్లాలో ఒక కొత్త కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, అలాగే ఎస్పీ ఆఫీసెస్ కూడా, పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరుగుతోంది. సో మరింత విజిలెన్స్ పెరుగుతోంది, నిఘా పెరుగుతోంది, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. పోలీసులు ఎప్పుడైతే పెరుగుతారో డెఫినెట్గా అరాచక శక్తులు లేకపోతే ఉగ్రవాద అసాంఘిక శక్తులు అక్కడ పేట్రేగిపోవడానికి అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది. విజిలెన్స్ పెరుగుతుంది, నిఘా పెరుగుతుంది. తద్వారా ఈ రాడికల్ శక్తులకు, రాడికల్ సంస్థలకు గతంలో ఉన్నట్టుగా ఫ్రీ హ్యాండ్ ఉండదు. గతంలో చెలరేగిపోయినట్టుగా అక్కడ లోకల్ యువతని వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఉగ్రవాదం వైపు మళ్లించడము, జిహాదీ శక్తులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేయడం, ఇలాంటి ఆటలు ఇప్పటికే బంద్ అయిపోయినాయి. నిజానికి ఎప్పుడైతే పెద్ద నోట్ల రద్దు జరిగిందో స్టోన్ పెల్టింగ్ ఆగిపోయింది. ఎందుకో మనం దురంధర్ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. స్టోన్ పెల్టింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత 2019 తర్వాత దీన్ని యూనియన్ టెరిటరీగా చేసిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి, డెవలప్మెంట్ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మోదీ మాస్టర్ స్ట్రోక్ అని నేను ఎందుకన్నానంటే, ఒకటి, చైనా బోర్డర్పై కూడా, ఇండియా చైనా బోర్డర్పై కూడా కొంత నియంత్రణ. జనరల్గా బోర్డర్ ఇవన్నీ కూడా ఆర్మీ కంట్రోల్లో ఉంటాయి, కొన్ని చోట్ల బీఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఈ 2 సమన్వయం చేసుకుంటూ బోర్డర్ని రక్షించుకుంటూ ఉంటారు. పూర్తిగా దీనివలన అది డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుందని చెప్పలేము, కానీ ఇండైరెక్ట్గా ఇందాక నేను చెప్పినట్టుగా విజిలెన్స్ పెరుగుతుంది, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ మరింత స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తద్వారా బోర్డర్ సెక్యూరిటీ మరింత టైటన్ కావడానికి కొంతవరకు అవకాశం ఉంది. రెండోది, ఎందుకంటే ఇందాక నేను చెప్పిన చాంగ్తాంగ్, నుబ్రా ప్రాంతాలకు ఈ ఇండో చైనా బోర్డర్ దగ్గరగా ఉంటుంది. ఇక రిమోట్ ఏరియాస్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడం అనేది మరొక టార్గెట్గా చెబుతూ ఉన్నారు విశ్లేషకులు. లదాఖ్లోని కొన్ని గ్రామాల నుంచి అయితే
జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే, జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలంటే కనీసం 250 నుంచి 300 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ గొడవ తప్పుతుంది. ఏదైనా ఇప్పుడు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, లేకపోతే మండల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఈ డివైడ్ చేయడం వలన అడ్మినిస్ట్రేషన్ అనేది మరింత ఈజీగా జరుగుతుంది. ఇది రూరల్ ఏరియాస్కి చాలా అత్యవసరం. ఇది కేవలం లద్దాఖ్ మాత్రమే పరిమితం కాదు, ఎక్కడైనా కూడా రూరల్ ఏరియాస్లో ఈ పరిపాలనా వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందే. ఇది మనము ఈ నిర్ణయాన్ని బియాండ్ పాలిటిక్స్, రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఈ 2 పార్టీలకు చెక్ పెట్టడం కోసము మెహబూబా ముఫ్తీకి చెక్ పెట్టడం, మెహబూబా ముఫ్తీ పార్టీకి అసలు ఏం లేదు, ఇప్పుడు ఉనికిలో లేదు. మొన్న ఎన్నికలతోటి వాళ్ళ పని అయిపోయింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉంది. కాబట్టి ఈ 2 పార్టీలని చెక్ పెట్టడానికో లేకపోతే పొలిటికల్గా ఈ నిర్ణయాన్ని చూడకూడదు, దాన్ని మించి చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే బోర్డర్ స్టేట్ కదా, సరిహద్దు రాష్ట్రం కాబట్టి అక్కడ సెక్యూరిటీ చాలా అవసరం. అక్కడి నుంచే గుంటనక్కల్లాగా ఎప్పుడు పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలు ఎప్పుడు చొరబడదామా, ఇన్ఫిల్ట్రేటర్స్ ఎప్పుడు భారత్లోకి చొరబడి విధ్వంసం సృష్టిద్దామనేవి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి బోర్డర్ స్టేట్స్లో నేషనల్ సెక్యూరిటీ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నా తప్పు లేదు. దాంట్లో భాగంగానే ఈ నిర్ణయాలన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఓవరాల్గా మోదీ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వం చెబుతోంది, కేంద్ర ప్రభుత్వం చెబుతోంది, బీజేపీ చెబుతోంది, ఇది లద్దాఖ్ కోసము, లద్దాఖ్లో ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వాళ్ళ భవిష్యత్తు కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. దీన్ని రాజకీయాలతో ముడిపెట్టకండి అని చెప్పారు. నిజానికి 370 ఆర్టికల్ అబ్రగేషన్ గురించి మాట్లాడినప్పుడు కూడా అందరూ గగ్గోలు పెట్టారు. అన్ని పార్టీలు, చాలా వరకు కాంగ్రెస్, అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలు గగ్గోలు పెట్టాయి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి ఉన్నటువంటి ప్రత్యేక హోదాను రద్దు చేసినట్టే, వాళ్ళ ప్రజలకు అన్యాయం చేసినట్టు. ఒక దేశంలో ఒకటే రాజ్యాంగం ఉండాలి కదా, ఒకటే ఫ్లాగ్ ఉండాలి కదా, ప్రత్యేక ప్రతిపత్తి దేనికి, ప్రత్యేక హోదా దేనికి? ఈ ప్రత్యేక హోదా పేరుతోనే పాకిస్తాన్ని ఇక్కడ ఏదో ఇంటర్వ్యూలు వచ్చిపోయినట్టుగా పోయేవాళ్ళు బిఫోర్ దట్ 2019కి ముందు. ఆ తర్వాత ఎప్పుడైతే దాన్ని జనజీవన స్రవంతిలో కలిసినట్టు మొత్తం అన్ని రాష్ట్రాల్లాగే జమ్మూ కాశ్మీర్ కూడా ఉండాలి, దానికి ఏం ప్రత్యేక ప్రతిపత్తి ఉండకూడదు, డెవలప్మెంట్ జరగాలి, దానికి కట్టుబడి ఉంది కేంద్రం. కాబట్టి ఇప్పుడు దానంత పెద్ద నిర్ణయం కాదు ఇది జిల్లాల పునర్విభజన అనేది, బట్ స్టిల్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినంత వరకు. మరి చూడాలి దీని ఇంపాక్ట్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది. సెన్సస్ జరిగిన తర్వాత మరి డీలిమిటేషన్ జరుగుతుందా, ఎంపీ సీట్ల సంఖ్య పెరుగుతుందా? డెఫినెట్గా మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పి చాలామంది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. రాజకీయ పార్టీలు ఎప్పుడు రాజకీయాలు మాట్లాడుతూనే ఉంటాయి, విమర్శలు చేస్తూనే ఉంటాయి, వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటివి వచ్చినా కూడా మోదీ సర్కార్ పట్టించుకోదు, డెవలప్మెంట్ ఎజెండాగానే ముందుకెళ్తుంది. మరి ఈ నిర్ణయాన్ని కూడా అలాగే తీసుకున్నట్టు కనబడుతోంది. మరి ఈ జిల్లాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి లద్దాఖ్లో మీ అభిప్రాయం ఏంటి, ఏ కోణంలో చూస్తున్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.